రాష్ట్రంలో ఇద్దరు బాబులు ఈ ప్రాజెక్టులలో ఎలా దోచేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఒకరేమో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇంకొకరు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర బాబు. ఈయనని తెలుగుదేశంలో చిన్నబాబు అంటారు. అసలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండటానికి అర్హత ఉందా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నిన్ననే తెలంగాణ మంత్రి హరీశ్వర్ గారు చెప్పారు, ఎన్నోసార్లు పిలిస్తే కూడా ఈ ప్రాజెక్టుల డిజైన్ కోసం దేవినేని ఉమ రాలేదు అంటే. నేను దేవినేని ఉమ గారికి కూడా 4-5 సార్లు మాట్లాడినా, రండి మనం కూడా కూర్చొని మాట్లాడదాం. మహారాష్ట్ర పోతే అక్కడ మంత్రులు టైం ఇచ్చి కలిసి మాట్లాడుతున్నాం, కర్ణాటక పోతే మంత్రులు కలిసి టైం ఇస్తే కలిసి మాట్లాడుకుంటున్నాం, పరిష్కరించుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి కలుద్దామంటే టైం ఇస్తలేదు. నేను కడపకు రావాలన్నా, విజయవాడకు రావాలన్నా, ఎక్కడికి రమ్మంటో వస్తా, టైం ఇవ్వమంటే ఇస్తలేదు. హైదరాబాద్ రా కలిసి కూర్చుందామంటే వస్తలేదు. ఈ దేవినేని ఉమకి ప్రాజెక్టులో దోచుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి రైతులకి సాగునీరు అందించడంలో ఉందా అని కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మన అందరికీ రాజమౌళి గారు బాహుబలి సినిమా చూపించారు, కానీ కేసీఆర్ గారు చంద్రబాబుకి బాహుబలి పార్ట్ 1 చూపించాడు. ఆ పార్ట్ 1 ఆడియో టేపులకే ఆయన హైదరాబాద్ లో మూటా ముల్లా సర్దుకొని విజయవాడకి పారిపోయాడు. ఇప్పుడు కనుక ఈ జలదీక్షకు మద్దతుగా కేసీఆర్ కనుక ఏదైనా అంటే బాహుబలి పార్ట్ 2 రిలీజ్ చేస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉండాలి. కాబట్టి నోరు మెదపటం లేదన్నట్టులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.